హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక శాంపిల్ టేబుల్ ఒకటి తయారు చేద్దాము. కమాండ్ ఇద్దాం. టేబుల్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్లు ఇచ్చాము. టేబుల్ ట్యాగ్లో బార్డర్ 1 అని ఇచ్చాము. సేవ్ చేద్దాము. చూడండి, మీకు ఎఫెక్ట్ కనపడలేదు. టేబుల్ హెడ్డింగ్ ట్యాగ్ ఒకటి ఇచ్చాను. సేవ్ చేసి వద్దాం. రిఫ్రెష్. ఇక్కడ వచ్చి మీకు గమనించవచ్చు, టేబుల్ బార్డర్ లాగా ఒకటి వచ్చి దాంట్లో హెడ్డింగ్ అనే మాట వచ్చింది. టేబుల్ రోస్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చాను. దీని లోపల మనం డేటా పెట్టాలి కాబట్టి డేటా ట్యాగ్లు కూడా ఇద్దాము. టిఆర్ టేబుల్ రోస్ ట్యాగ్లో ఒక డేటా పెట్టాం అనమాట. డేటా ట్యాగ్ ఓపెన్ చేసాం అనమాట. సేవ్ చేస్తున్నాను. చూడండి, డేటా ఓపెన్ అయింది. అంటే ఒక రోలో డేటా అనేది అని ఎంటర్ చేశాను అనమాట. రోజుల మధ్య ఉంటుంది అనమాట డేటా. ఇప్పుడు ఈ రోస్ కాలమ్స్ మధ్య మాత్రమే డేటా ఎప్పుడు ఎంటర్ చేయాలి. విడిగా ఎంటర్ చేస్తే ఎంటర్ ఎర్రర్ వస్తుంది అనమాట. ఇది కరెక్ట్ కమాండ్. రోస్ ఇచ్చి రోస్ కమాండ్ల మధ్య డేటా కమాండ్ ఇవ్వాలన్నమాట. ఇంకా ఎక్స్ట్రా డేటా కావాలనుకోండి, సపోజ్ ఇంకో డేటా పెట్టాలనుకోండి, కాఫీ. ఒకసారి ఏం జరిగిందో చూడండి. ఇక్కడ డేటా 1 అని ఇస్తున్నాను. చూడండి, ఇంకో డేటా ఓపెన్ అయింది అనమాట. ఇంకో కాలం ఓపెన్ అయింది అనమాట. అంటే కాలమ్స్ ఎన్ని కావాలని అన్నీ ఒకే రోలో ఇది ఒక రో. ఇది నుంచి ఈ ట్యాగ్ లోపు ఉన్నదే ఒక రో అనమాట. ఈ లోపు ఒక కాలం ఇచ్చాను, మళ్ళీ రెండో కాలం ఇచ్చాను. ఇప్పుడు ఇంకో కాలం ఇద్దాం. దీనికి డేటా 3 అని 2 అని పెడదాము. దీనికి 1 అని పెట్టి 2 3 ఇట్లా. ఇది మొత్తం ఒక కాలం, ఇది మొత్తం ఒక కాలం, ఇది మొత్తం ఒక కాలం అన్నమాట. ఇట్లా 3 కాలమ్స్ ఇచ్చాను. సేవ్ చేద్దాం. చూడండి, ఇంకో కాలం ఓపెన్ అయింది అన్నమాట. మీరు గమనిస్తున్నారు కదా, డేటా 1, డేటా 2, డేటా 3 ఇలా టేబుల్ని ఓపెన్ అయ్యన్నమాట. ఇప్పుడు కనబడుతుంది చూడండి. మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే బార్డర్ 1 పెట్టాం కదా, తర్వాత బార్డర్ కలర్ ఇద్దాం. BRDR బార్డర్ కలర్ ఈజ్ ఈక్వల్ టు బ్లూ ఇద్దాం. సేవ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మీకు అర్థమైంది. డేటా 1, డేటా 2, డేటా 3 అంటే 3 కాలమ్స్ ఉన్నాయి. ఒక రోలో 3 కాలమ్స్ ఇచ్చాను అనమాట. ఈ టిఆర్ అనేది ఓపెనింగ్ రో అనమాట, క్లోజింగ్ రో అనమాట. దీంట్లో 3 ఇచ్చాను అనమాట. అట్లాగే మొత్తం మనకు ఇంకోటి ఇద్దాం. చూడండి, సేమ్ అది ఇదే కాపీ చేద్దాం. చూడండి, కింద ఇంకొక 3 కాలమ్స్, ఒక రో యాడ్ అయింది. దానికి 3 కాలమ్స్ ఉంటాయి. చూడండి, ఇదన్నమాట కాలమ్స్ ఓపెన్. హెడ్డింగ్లు కూడా 3 పెట్టచ్చు. మనం ఒక హెడ్డింగ్ పెట్టాం కదా, హెడ్డింగ్ని కూడా కాపీ చేసుకొని 3 హెడ్డింగ్లు పెట్టేశాను.
ఇప్పుడు చూడండి 3 హెడ్డింగ్లు అనమాట. 3 హెడ్డింగ్లు వచ్చినాయి. మొత్తం హెడ్డింగ్లు ఒకటి, ఇది ఒక రో, డేటా 1 డేటా కను, మళ్ళీ ఇదో రో, 2 రోస్ 3 కాలమ్స్ ఏర్పడ్డాయి అనమాట. అర్థమైంది. హెడ్డింగ్ కాలం, ఇది హెడ్డింగ్. ఒకసారి సోర్స్ కోడ్ పరిశీలించండి. టేబుల్ ఓపెనింగ్ ట్యాగ్, దాంట్లో బార్డర్ 1 అంటే మనం ఇచ్చిన బ్లూ కలర్లో కనబడుతుంది బార్డర్ అనమాట. ఆ బార్డర్ కలర్ బ్లూ ఇచ్చాను అనమాట. దాని క్లోజింగ్ ట్యాగ్ ఇక్కడ, టేబుల్ క్లోజింగ్ ట్యాగ్ ఇక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ మనం ఇచ్చింది హెడ్డింగ్ ట్యాగ్లు 3 ఇచ్చాం. ఈ హెడ్డింగ్ ట్యాగ్లు చూడండి, ఈ 3 కావండి. ఇక్కడ 1 2 3 చూడండి, హెడ్డింగ్ 1 2 3లు, హెడ్డింగ్ 1 2 3లు అనమాట. హెడ్డింగ్లు కాలమాట. తర్వాత మనం 2 రోస్ ఇచ్చామన్నమాట. ఫస్ట్ రో ఇది డేటా 1 డేటా 2 డేటా 3లు. సెకండ్ రో 4 5 6 4 5 6 అనమాట. ఫస్ట్ ఇది 1 నుంచి 3 వరకు ఒక రో. తర్వాత రెండో రో. ఇందులో ఒక్కో రోలో 3 కాలమ్స్ ఉన్నాయి చూడండి. డేటా 1 డేటా 2 డేటా 3. అట్లా కింద రోలో డేటా 4 డేటా 5 డేటా 6 అని 3 కాలమ్స్, ఒక్కో దాంట్లో 3 కాలమ్స్ ఏర్పడ్డాయి అనమాట. ఇది సింపుల్ ఒక టేబుల్ తయారు చేయడం. మిగతా ప్రాపర్టీస్ గురించి నెక్స్ట్ పాఠంలో వివరంగా తెలుసుకుందాం.